నమస్తే N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ బడ్జెట్ పత్రాలను దగ్ధం. హాజరైన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చోరీ. మక్త వెంకటాపురంలోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బును చోరీ చేసిన ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్వర్. గుడివంకలో గ్రామం. గుడివంకలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోటెత్తిన జనాలు. దర్శనానికి 3 రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో మహా ఉగ్రరూపంగా ప్రవహిస్తున్న గోదావరి. కాటన్ బ్యారేజీ వద్ద 15.50 అడుగులకు చేరిన నీటి మట్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వికలాంగులకు నిరాశను మిగిల్చితే రాష్ట్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్లో వికలాంగులకు భరోసా లేకుండా చేశారని, కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారతకు 2024-25 బడ్జెట్లో 1225.27 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే 2.2% 0.02% పెంచింది. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్లో 5% నిధులు కేటాయించాల్సి ఉన్న వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615.33 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకాన్ని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచకుండా 165 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఒకవైపు చెబుతూ మరొక వైపు నిధులు మాత్రం 76 కోట్ల నుండి 25 కోట్లకు తగ్గించడం అన్యాయమని, ఇందిరాగాంధీ నేషనల్ డిసేబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాళ్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం, దేశం మొత్తం కూడా మేము వికలాంగులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుంది. గతంలో వికలాంగులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో గతంలో 76 కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో 76 కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని 25 కోట్లకు కుదించింది. అంటే వికలాంగుల సంక్షేమ శాఖకు ఉన్నటువంటి బడ్జెట్ ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది, వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము అంటున్నాం. ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటి వరకు కూడా 300 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ లో వాటా ఉన్నది. ఆ పెన్షన్ ను 3000 పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చోరీ చేసిన ఘటన మెదక్ జిల్లా రేగోడు మండలం మక్త వెంకటాపురంలో ఈరోజు వెలుగు చూసింది. సిఐ రేణుకా రెడ్డి తెలిపిన వివరాలు, మక్త వెంకటాపురానికి చెందిన రైతు సంగప్ప పంట పెట్టుబడి డబ్బును అప్పు చేసి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్వర్ ఆ డబ్బును చోరీ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 24వ తారీఖు రోజు ఒక దొంగతనం జరిగింది అని మా కేసు ఇవ్వడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు ఏంటంటే, ఈ సంగప్ప వాళ్ళ భార్య ఉంటారు ఇంట్లో, వ్యవసాయదారులు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం 22వ తారీఖు మధ్యాహ్నం వ్యవసాయ పనులకు వెళ్తారు, తాళం వేసి ఇంట్లో ఎవరు ఉండరు.
వ్యవసాయ పనులకు పోయి రిటర్న్ రాత్రికి వస్తారు. రాత్రికి వచ్చి చూసుకుంటే తాళం చేయి విరిగిపోయి ఉంటుంది, బయటి తాళం. లోపల వాళ్ళు వ్యవసాయానికి కొన్ని డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఖర్చుల కొరకు ఇంట్లో 2,10,000 వివిధ దగ్గర అప్పులు తెచ్చి వాళ్ళ బీరువాలో పెట్టుకుంటారు. అదే బీరువాలో 2.5 మాసాల గోల్డ్ కూడా ఉంది. ఇవన్నీ పోయినాయని మా దగ్గర కేసు ఇస్తే మనం నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా నేరస్తుడి అదే గ్రామానికి చెందిన నేరస్తుని చాకచక్యంగా మా వినోద్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్, రామ్ సింగ్ ఆయన కూడా శంకరంపేటలో పనిచేస్తారు, ప్రవీణ్, రవి హెడ్ కానిస్టేబుల్, వీరి యొక్క సహాయంతో మేము చాలా 4-5 డేస్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ నేరస్తుడు అదే గ్రామానికి చెందిన నీరుడి జ్ఞానేశ్వర్ సన్ ఆఫ్ భూమయ్య. ఈ నేరస్తుడు ఎక్కడ పనిచేస్తాడంటే విఆర్ఏగా మన చేరియాల సిద్దిపేటలో పనిచేస్తాడు. విఆర్ఏగా గత 2000 ఇంచుమించు 4-5 ఇయర్స్ నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. ఈయన ఈ దొంగతనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దొంగతనం చేసిన వెంటనే ఆ అమౌంట్ను కూడా ఎట్లయితే ఇంటాక్ట్ 2,10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది. భార్యకి ఏమని చెప్పిండంటే ఎలా వచ్చినాయని వాళ్ళ భార్య ప్రశ్నిస్తే నేను ఆన్లైన్ గేమ్ ఆడినా ఆ డబ్బులు వచ్చినాయని చెప్పింది. కాబట్టి భార్య కూడా ఎంత ప్రశ్నించినా భార్య కూడా అదేవిధంగా ఆ విషయాన్ని చెప్పిండు. ఈయన ఈ నేరం చేయడానికి ముఖ్య కారణం ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి నేరస్తుడిగా మారినాడు. ఈ అమౌంట్ని మొత్తం మేము రికవరీ చేసినాం. ఈ రికవరీ చేసిన అమౌంట్ని వెంటనే కోర్టులో డిపాజిట్ చేసి ఎవరైతే విక్టిమ్ బాధితులు ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేరస్తుని కూడా జ్యుడిషియల్ కస్టడీని ఈరోజు పంపడం జరుగుతుంది. ఈ కేసు ఛేదించడానికి వినోద్, రామ్ సింగ్, ప్రవీణ్, రవి హెడ్ కానిస్టేబుల్ కృషి చేసినందుకు ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళకి నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇట్లా నిర్దిష్టమైన నేరాలు జరగకుండా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా పూలదండ వేసి తమ కాలనీ సమస్యల గురించి వివరించారు. కాలనీ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇంతవరకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వర్షాకాలంలో స్కూల్ పిల్లలు మరియు కాలనీ వాసులు నడవలేని స్థితిలో రోడ్డు ఉందని కాలనీ వాసులు ఎమ్మెల్యేకి వినవించారు. వెంటనే రోడ్డు కొరకు నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కారం రావాలని కాలనీ వాసులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరేశం గౌడ్, బంటు, మల్లప్ప, ఆనంద్ గౌడ్, మల్లేశం, కిష్టప్ప, చేతన్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా వార్డు మెంబర్ 9లో చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ఎన్నో రోజులు తపస్సు చేస్తే కూడా దేవుడు ప్రత్యక్షం కాడు. ఈరోజు మా కాలనీవాసులందరూ కలిసి, మా గౌరవ శాసనసభ్యులు కలిసి మాకున్నటువంటి సమస్యను చెప్పేసరికి ఆయన యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు చేపట్టి ఈ యొక్క మా రోడ్డును కంప్లీట్ చేసామని చెప్పినందుకు వారికి శతత మా కాలనీవాసుల పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఇక ముందు కూడా అన్ని రకాలైన శుభాలు జరగాల, అమ్మగారి ఆశీర్వాదం కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. 3 రాష్ట్రాల కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడిపల్లి మండలం గుడివంకలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆడికృతిక సందర్భంగా వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఆడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉదయం నుండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి 3 రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న అధికారులు, కుప్పం నుండి గుడివంకకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు. భక్తాదులు దేవాలయం పక్కనున్న గెస్ట్ హౌస్ కాంపౌండ్ లోపల ప్రతి ఎప్పుడో పోయి దండాలు ఇటువంటి వేస్తున్నాను. దయచేసి దేవాలయం ముందులో మాత్రమే కోరుతున్నాను.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో గోదావరి మహోగ్రరూపంగా ప్రవహిస్తూ దిగువ ప్రాంతాలకు కోనసీమ లంకను ముచ్చెత్తుతోంది. సోమవారం ఉదయం నుంచి కాటన్ బ్యారేజీ వద్ద 15.50 అడుగుల నీటి మట్టం చేరగా 16,14,300 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో మరిన్ని ఆవాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం రాజమహేంద్రవరం ప్రధాన ఘాట్లు, గౌతమి సరస్వతి, పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ల వద్దకు భక్తులు దగ్గరకు చేరకుండా ఆ ప్రాంతాల వద్ద బారికేడ్లు మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ వద్ద పాత హెవ్లక్ బ్రిడ్జి వద్ద 56 అడుగులు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఇక గోదావరికి ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో ఇళ్ల ముందు దాదాపు 5 అడుగుల మేర నీరు చేరుకుంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో జలవనరులు, రెవెన్యూ, జిల్లా అధికారులను తగిన సూచనలు చేస్తూ సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ పునరావాస కేంద్రాల వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు జయప్రకాష్ ఏనుమాముల సబ్ స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దూరపు బంధువుకు ఆస్తి తగాదాలో తన తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదారు అంటూ ఆరోపిస్తూ తన తండ్రి వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించిన పత్రాలను చింపి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరించారంటూ ఆరోపిస్తున్నారు. తన తండ్రికి పోలీస్ వేధింపులు లేకుండా చేయాలంటూ పై అధికారులకు వేడుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనికి బుజ్జగించి పై అధికారుల వద్దకు వెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకి దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. పక్కన పట్టుకున్నా కూడా చచ్చిపోతాడు. తమ్ముడు నేను చెప్పిన ఎప్పుడు నా తమ్ముడు నేను కూడా వచ్చింది పోలీసు వాళ్ళు నేను కూడా చూస్తాను నీతో వస్తారా తమ్ముడు మన సిబి ఆఫీస్ పోదా నేను కూడా వస్తారా తమ్ముడు నేను తెలుసుగా ఏదన్నా పై మిస్టేక్ జరిగితే మేము ఏం చేయలేము నాయన. ఇప్పుడు నువ్వు తెలిసింది నీకోసం జాయింట్ చేయడారా
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు దోపిడీ ఎక్కువగా జరుగుతోందని, దీనివలన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీనునాయక్ అన్నారు. సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ ఎన్ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రతిష్టమైన చట్టం చేయాలన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని పాఠశాలలు వారి పాఠశాల పేర్లు పక్కన ఐఐటితో పాటు రకరకాల పేర్లు తగిలించుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ పెచ్చరిల్లిపోతూ ఉంది. కనీసం ఫీజుల నియంత్రణపై ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రతిష్టమైనటువంటి చట్టం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో బుక్స్లు, అలాగే యూనిఫామ్లు, ఇతర మొత్తం అక్కడ తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి నిబంధనలు లేనప్పటికీ తీసుకోవాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యాలు ఈ విధమైన ఆలోచనతో మానుకోవాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు కళాశాలలు కానీ, అలాగే కార్పొరేట్ కళాశాలలు కానీ, దాంట్లో కూడా ఏది అవకాశం ఉంటే అది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏ చిన్న అవకాశం ఉన్నటువంటి ఏది ఉన్నా సరే దానికి ఫీజుల రూపేణ కట్టాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఫీజులు కట్టమంటున్నారు. అదేవిధంగా కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజులు కాకుండా అదనంగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి కళాశాలలపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని తెలంగాణ ఏకలవ్య పాఠశాలను పోగుళ్లపల్లి గ్రామంలోని సొంత బిల్డింగ్లు మార్చాలని ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. बरसों पहले जब यह गांव पूरी तरह बसा भी नहीं था, कहीं से एक संत आकर इस स्थान पर झोपड़ी बना रहने लगे। वह सुबह शाम यहाँ ठाकुर जी की पूजा करते थे। శ్రీశైలం జలాశయానికి ఎగువ పారివాహక ప్రాంతాలైన జురాల, సుంకేసుల నుండి గంటకు పెరుగుతున్న వరద జలాశయం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో రోజు సాయంత్రం 4 గంటలకు జలాశయం 5 రేడియల్ క్రెస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సంసిద్ధమయ్యారు. ఇప్పటికే అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేస్తూ సైరన్ మోగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 4,69,536 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అవుట్ఫ్లో 58,456 క్యూసెక్కుల దిగువ నాగార్జున సాగర్ కి విడుదల అవుతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులుంది. ఇలానే జల అసహ్యం పూర్తి నీటి విలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇక ప్రస్తుతం 179.8995 టీఎంసీలుగా ఉంది. దీనితో సాయంత్రం 4 గంటలకి గంగమ్మకు జలహారతి, పసుపు కుంకుమలు సారే సమర్పించి అనంతరం రేడియల్ రెస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మరియు డిఆర్ఓ ఏ పద్మజ జిల్లా అధికారుల కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలోని క్షేత్ర సిబ్బంది, తహసీల్దార్, ఎంపీడీఓల కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలోని సిబ్బంది ఆర్డీఓ కార్యాలయాలు ఖచ్చితంగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. అర్జీదారులకు ఇప్పటికీ తప్పుడు ఎండార్మెంట్స్ ఇస్తున్నారని, ఉన్న సమస్యను ప్రాపర్ గా ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నారన్నారు. ఇష్టానుసారంగా అర్జీదారులకు ఎండార్స్మెంట్లు ఇస్తే భవిష్యత్తులో తీవ్ర కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి నియోజకవర్గానికి, మండలానికి స్పెషల్ అధికారులను నియమించి అభివృద్ధి పర్యవేక్షిస్తామన్నారు. ప్రజల కోసం పెట్టిన గ్రీవెన్స్ రోజు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయబడవని ఆమె స్పష్టం చేశారు. అవుతుందా లేదా పెట్టారు చెక్ చేయలేదు అంటే నమ్మనండి. జాయింట్ కలెక్టర్ లాగిన్లో ఉన్నాయి, ఉంది లేదు, అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చేసే వచ్చాను. ఎడిషన్స్, డిలీషన్స్ అన్నీ చేయడానికి అన్ని విధాలు చెక్ చేయండి, ఆన్సర్ చేయండి, చెక్ చేసి చెప్పండి. మనసు పెట్టకుండా ఊరికి అవ్వదు అని చెప్పేస్తారు. లేదంటే నా ఛాంబర్కి వచ్చి నా సిస్టమ్ ఓపెన్ చేసి అవుతుందో లేదో చూపించండి. ఓకే, ఆమె ఊరి పేరు తీసుకోండి, వెళ్దాం మనం. మేడం ఇంతకుముందు మౌనిషా నంద్యాల జిల్లా మహానంది మండలంలో పార్వతీపురం ఈశ్వర్నగర్ కాలనీలో గ్రామస్తులు ప్రతిరోజు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులి సంబంధిత అధికారులకు ఏదైనా చర్యలు తీసుకోండి గ్రామస్తులు మొరుపెట్టుకుంటున్న అధికారుల సమాధానం మాత్రం ఎవరిదో ఒక ప్రాణం పోతే గానీ చర్యలు తీసుకోలేమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిరోజు గ్రామస్తుల ఇళ్ల దగ్గర ఉంటున్న మేకలు, కుక్కలు, పందులు వాటిని ప్రతిరోజు ఎత్తుకెళ్లి పోతుందని కూడా చెప్తున్నా అటవీశాఖ అధికారులు మీకేం జరగలేదు కదా, మీకేమైనా జరిగితే చెప్పండి అని వెటకారంగా మాట్లాడుతున్నారని అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇలా విడ్డూరంగా మాట్లాడడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలను తీసుకుంటామని మహానంది గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు. వచ్చిన కానీ పారిశుల పోలు చేస్తుంటే ఎత్తకుండా ఉండారు. ఏమన్నంటే జీవాలు అవి ఇవి ఉన్నాయని చదువు చెప్తున్నారు. మా మీదకి పిల్లలంతరం రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటున్నాము. మా పరిస్థితి ఏంది? ఇలా 5 గంటలప్పుడు మేకం తినింది, అదే మేకం తెచ్చి ఇంటికాడ కోసినాము. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు కానొస్తుంది, మళ్ళీ వచ్చింది పోతుంది. మా పరిస్థితి ఏంది? 4 పిల్లలు ఉన్నాము, పిల్లల తల్లం ఏం బతకాలా మేము? చెప్పు, మాకేదో ఒకటి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అది పబ్లిక్ వస్తుంది లేదా మందే సావండి సత్యం చెప్తాను పంపించారు. పబ్లిక్ నానే వచ్చింది. బాధం లేదు. వచ్చిన కానీ పారిశుల పోలు చేస్తుంటే ఎత్తకుండా ఉండారు. ఏమన్నంటే జీవాలు అవి ఇవి ఉన్నాయని చదువు చెప్తున్నారు. మా మీదకి పిల్లలంతరం రోజు ఇదే టైంలో మేము ఇట్నే కూర్చుంటున్నాము. మా పరిస్థితి ఏంది? ఇలా 5 గంటలప్పుడు మేకం తినింది, మళ్ళీ ఇప్పుడు 2 సార్లు కానొస్తుంది, మళ్ళీ వచ్చింది పోతుంది. మా పరిస్థితి ఏంది? 4 పిల్లలు ఉన్నాము, పిల్లల తల్లం ఏం బతకాలా మేము? చెప్పు, మాకేదో ఒకటి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు అది పబ్లిక్ వస్తుంది లేదా మందే సావండి సత్యం
చెప్తాను పంపించారు 10:30 చెప్పు టైం 10:30 నుండి ఆ పిల్లలు నానే వచ్చింది. నంద్యాల వాల్మీకి కార్యాలయంలో ముత్సుమరి వాల్మీకి మైనర్ బాలిక వాసంతి స్మృతి గీతాన్ని విడుదల చేసిన ఎంవీఆర్బీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లాలుస్వామి, బహుజన యువ సేన రాష్ట్ర అధ్యక్షులు చంద్రచర్ల హరి మరియు ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జారాం, న్యాయ సలహాదారులు లాయర్ సుబ్బరాయుడు తదితరులు దాదాపు 60 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న, బహుజన యువ సేన అధ్యక్షులు చంద్రచర్ల హరి మాట్లాడుతూ ముచ్చుమరిలో మైనర్ బాలిక వాసంతి గ్యాంగ్ రేపుకు గురై 22 రోజులు గడిచిన పాప ఆచూకీ ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది. ఇది దురదృష్టకరమని, ఖచ్చితంగా పాప అవయవాలు గుర్తించి రాష్ట్ర ప్రజానికానికి చూపాలని, అవయవాలు దొరక్కపోతే కేసు నిలబడే పరిస్థితి ఉండదని, గ్యాంగ్ రేప్ చేసిన మైనర్ బాలురు వారికి సహకరించి బాడీ ఆచూకీ లేకుండా చేసిన వారికి ప్రజల సమక్షంలో ఎన్కౌంటర్ చేయాలని, వాసంతి కుటుంబానికి 25 లక్షలు 5 ఎకరాల భూమి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తీవ్రతరం చేస్తామని, కనుక పాప ఆచూకీ అవయవాలు కనుక్కొని కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని మానవ మృగాలకు కఠిన శిక్ష విధించాలని, పాప ఆచూకీ ఈ ప్రభుత్వం కనుక్కోకపోతే విషయాన్ని ప్రజలు మరచిపోరని, అనుమానాలు ఖచ్చితంగా ప్రజల మనసులో ఉండిపోతాయని, మిగతా చోట్ల ఇలానే జరిగితే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని, అందువల్ల ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేకుండా 10 రోజుల తర్వాత 10 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ప్రశ్నిస్తూ ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ 5 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పి, అలాగే ఆ బాధిత కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 22 రోజులు అవుతున్నా కూడా పాప ఆచూకీని కనుగోలేక ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ పసిబిడ్డను కనుక్కోలేని పక్షంలో ఈ ఎటువంటి ఉద్యమాలకైనా కూడా మేము రాజీ అయ్యే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పి ఈ నంద్యాల ఎంవీఆర్పీఎస్ వాల్మీకి ఎంవీఆర్పీఎస్ ఆఫీస్లో ఈ రోజున మేము బహుజన సంఘాలన్నీ కలిసి ఈరోజు ఆ పాప గురించి ఒక పాట రాయిస్తే ఈరోజు ఆ పాటను రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి బహుజన కులాలన్నిటి కూడా ఈ పాప వాసంతికి మద్దతు తెలిపినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, పాప ఆచూకీని వెంటనే కనుగోలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ బడ్జెట్ పత్రాలను దగ్ధం. హాజరైన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చోరీ. మక్త వెంకటాపురంలోని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బును చోరీ చేసిన ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్వర్. గుడివంకలో గ్రామం. గుడివంకలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోటెత్తిన జనాలు. దర్శనానికి 3 రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో మహా ఉగ్రరూపంగా ప్రవహిస్తున్న గోదావరి. కాటన్ బ్యారేజీ వద్ద 15.50 అడుగులకు చేరిన నీటి మట్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.